హాయ్ మాస్టర్స్, హరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మీ మేడం అనపర్తి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అనుభవమే జ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే, నమస్తే మేడం. మరి ముందుగా పరమ గురువులైన బ్రహ్మపిత పత్రిజీకి నేను మరి శిరస్సు వచ్చి ఆయనకు పాదాలు వందనాలు. అలాగే మరి స్వర్ణమాల మేడం అమ్మకి, ఆ మేడం కూడా నేను శిరస్సు వచ్చి ఆ అమ్మకు కూడా పాదాలు వందనాలు. మరి నిజంగా నేను 2008లో నా పేరు లక్ష్మి, మాది అనపర్తి దగ్గర రామవరం. నేను 2008లో ధ్యానంలోకి మొత్తం జరిగింది. 2008లో ధ్యానంలో కంటే నాకు అసలు ధ్యానం అంటే ఏమీ తెలియదు. అప్పటికి చిన్న వయసు, మా బాబులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బాబులు. అది మనం స్త్రీలందరం కూడా వంటలకే పరిమితం అయ్యాం. అంతకు ముందు గురువు అనే ధ్యానం అనేది మనకు తెలియదు. అప్పుడు అందరం ఏం చేస్తాం, మనం ఏదో వంటింట్లో మన పిల్లల్ని చూసుకుంటూ మన ఇంటికే పరిమితం, వంటింటికే మన జీవితాలు పరిమితం. అలాంటి సమయంలో మరి ఆధ్యాత్మిక నా జీవితంలో పరిచయం అవుతుంది. నిజంగా నాకు అది ఒక పూర్వ జన్మ సుకృతం అనుకున్నాను. అలా నేను ధ్యానం మా వారు నాకు నిజంగా మా వారే నాకు మొదటి గురువు. ఆయన ఇలాగ పట్ల ఖరీదులకి వెళ్ళేవారు, బెంగళూరు, మద్రాసు అలా వెళ్ళేవారు. ఆయనకు ఒక మేడం ధ్యానం కోసం పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఆయన ఇంట్లో చేసుకునేవారు ధ్యానం. చేసుకుంటుంటే అంటే ధ్యానం తెలకముందు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఒక అజ్ఞానంలోనే ఉంటాయి. అది ఏం పట్టించుకోం. ధ్యానం ఎవరైనా చేసినా వాళ్ళని మనం ఏదో చిన్న చూపు చూస్తాం. దాని విశిష్టత తెలియనప్పుడు మనం అజ్ఞానంలోనే జీవితం. అలాగే నాకు కూడా దాని గొప్పతనం ఏం తెలియనప్పుడు ఆయన చేస్తున్నా నేను కళ్ళు మూసుకుని నాకు భయంగా ఉంటుంది. మీరు ఏంటంటే అలాగా చీకట్లో చేస్తారనేదండి. అలా అన్న టైంలో అంటే మనము ధ్యానం అనేది సామాన్య విషయం కాదు కదా! అది మనం ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటేనే అది మన జీవితంలోకి ప్రవేశింతది. అదేటో ఆషామాషీగా ఏదన్నా జీవితంలో మనం నేర్చుకోవచ్చు. ఎంతైనా డబ్బులు సంపాదించొచ్చు. కానీ జ్ఞానాన్ని సంపాదించడం అనేది అది మహా యోగ్యత కలిగి ఉన్న వాళ్ళకి అది ఆళ్ళ జీవితంలో ప్రవేశింతది. ప్రవేశించిన జ్ఞానాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అది ఎంతైతే సాధన చేసి దాని యొక్క విశిష్టని తెలుసుకున్న వాళ్ళకి దాని పరిపూర్ణ స్థితిలో జీవించగలుగుతారు. అలా నా జీవితంలో అలా మాకు ఇక్కడ ధ్యానం క్లాసులు జరిగాయి. శివాలయంలో ధ్యానం క్లాసులు జరుగుతుంటే శ్వాస మీద ధ్యాస ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ధ్యానం క్లాస్ అని అటో యాడ్ వచ్చేది. వస్తే మా వారు ఒకసారి అన్నారు, "ఒకసారి ఎళ్లి లక్ష్మి ధ్యానం క్లాస్‌కి అది చాలా మంచిది" అన్నారు. అంటే పోనీ ఎందుకేం చెప్తున్నారో ధ్యానం క్లాస్‌కి ఒకసారి నేనెళ్లి చూద్దాం అనుకుని, నేను అలా ధ్యానం క్లాస్‌లో శివాలయంలో అప్పటి వరకు బయటికి నేను ఒంటరిగా వెళ్ళడం అలవాటు లేదు. ఎప్పుడైనా ఎళ్తే మామూలుగా మా హస్బెండ్ తీసుకొస్తాను తప్ప నాకు అలవాటు లేదు. అలా శివాలయంలో 12 అయిపోయింది, టైం అయిపోయింది. 12 అవుతున్నప్పుడు అంటే మనకేంటంటే చాలా మంది కాశీ పెట్టించగానే ఆ టైంకి 12 గంటలకు ఆ టైంకెళ్ళినా ఏదో అలా భోజనానికొచ్చారేమో అనే భావాలతో చాలా మందుంటారు. కానీ నిజంగా భావాలు మార్చుకోగల నిజంగా భోజనానికి వస్తారు ఓకే. ఆ భోజనం చేసిన అలా ఒక్క ముద్ద తినమన్నా ఆ ముద్దలోనే ఆ ధ్యానం రసం ఉంటది కదా! ఈ భోజనం చేసైనా మన ఆలోచనలు ఈ భోజనంలో ఏదో అమరుతుంది ఆ మనిషి కూడా ధ్యానంలో పాడగలుగుతారు. అందుకనే నాకు దయించి నేను ఒక ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే అన్నం అనేది చాలా అపురూపం. అది అన్నపూర్ణాదేవితో సమానం. ఇప్పుడు అన్నం ఎవరికి పెట్టినా అది మనకెంతో పుణ్యం. అలా నిజంగా ఒక ధనవంతుడైన, భిక్షగాడైన ఒకే ఆత్మ. అదేంటంటే పూర్వజన్మ సుకృతాలు బట్టి వాళ్ళు అలా పుడతారు. మనం ఇలా పుడతాం. కానీ వాళ్ళు నిజంగా టైంకొచ్చినా మీరు భోంచేసి ఎళ్ళండి. విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదని ఆళ్ళకి కనీసం కడుపుడు మెతుకులు ప్రేమతో పెట్టినా ఎప్పుడైనా వాళ్ళు ధ్యానం చేసుకుని మహాత్ములవుతారు. అలా నేను 12 గంటల ధ్యానంలో అడుగుపెట్టాను. ఏమనుకుంటే అనుకోని ఈ ధ్యానం నేను నేర్చుకోవడానికొచ్చాను. ఇక్కడికి నేను వెళ్దాం దీని విశిష్టత ఏంటో చూద్దామని అడుగుపెట్టాను. అలా అడుగుపెట్టిన జీవితంలో మా ఫ్రెండ్‌ని కూడా తీసుకెళ్ళాను. తను ఇప్పటికి కూడా మెడిటేషన్‌లోకి రాలేదు. నాకు 15 సంవత్సరాలు మహాసముద్రంలా సాగిపోయింది నా ధ్యాన జీవితం అయితే. అలా నాకు ప్రేమనాథ్ సార్ క్లాస్ జరుగుతుందక్కడ.
41 రోజులు సాధన ధ్యానం చేస్తే మనం ఏ ఏ సంకల్పం అనుకున్నా మనకి మన కోసం మనం కాదు. ఒకవేళ ఎవరి కోసమైనా సంకల్పం పెట్టుకున్నా జరిగి తీరుతుందన్నారు. నాకైతే మా హస్బెండ్ చాలా మంచివారు. చిన్న పిల్లలు హ్యాపీగా నా సంసారం సాగిపోతుంది. కాకపోతే మా అమ్మగారు మా తమ్ముడికి మ్యారేజ్ చేసి ఆవిడ కొంచెం ఈ బాధల్లో బాధపడతా ఆ ఇద్దరు కోడళ్ళు, అత్తగారు కలిసి లేక కొడుకు అలా ఆవిడ మదన పడేవారు. మనం ఏంటి ఆడపిల్లలు తల్లి బాధపడితే ఎవరూ చూడలేము. అలా నేను సంకల్పం పెట్టుకున్నాను. ఏమనుకున్నాను మా తమ్ముడు, మా అమ్మగారు కలిస్తే నేను ఈ 41 రోజు ధ్యానం చేస్తాను. ఇందులో ఏదన్నా గొప్పదనం ఉంది. ఇందులో నాకు నిజంగా కనిపిస్తే నేను ధ్యానాన్ని వదలను. ధ్యానం అప్పుడే నేను మొదలు పెడతాననుకున్నాను. అలా నేను 41 రోజు సాధన చేపట్లోకి మా అమ్మగారు, మా తమ్ముడు కలిసిపోవటం ఒక చర్చలో నేను చూసాను. అంటే మనము దానికి ఎప్పుడైతే యోగ్యత కలిగి ఉన్నామో ఏదో వంకతో తప్పకుండా మహాత్ములు మనకు అందిస్తారనేది జ్ఞానం నేను అప్పుడే తెలుసుకున్నాను. అలా నాకు వాళ్ళ కుటుంబం కలిసిపోవటం నేను అప్పటికి మీ మాంసాహార కుటుంబంలోనే పుట్టాను నేను. అంటే మా వారంటే మాంసం కట్టి ఏం తినేవారు కాదు. నేను వండేదాన్ని కాదు. కానీ మా అమ్మగారు పాపం నాకు పంపించేవారు. మేము ఇంకా వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం. ఇక్కడ అనపర్తిలో రామవరం దగ్గరే పంపించేవారు. అలా నేను వండేదాన్ని కాదు. చిన్న పిల్లలకి అలాగని పెట్టేదాన్ని కాదు. వాళ్ళకి నాన్ వెజ్ అలవాటు చేస్తే ఎవరన్నా ఎత్తుకుంటూ ముద్దాడతారు, స్మెల్ వస్తది అనిపించేది నాకు. అప్పటికే అనిపించేది. అంటే మనకి గత జన్మల జ్ఞానం అనేది ఉంటే మన లోపల మన ఆలోచనల రూపంలోనే ఇప్పుడు నక్కిలి మన దరికి కూడా జారినవ్వు. అలా నాకు అనిపించేది. అనిపించడంలోకి నేను ఇంకా ఫుడ్ కూడా తింటా మొదలెట్టే 41 రోజుల్లో ఏదైతే అనుకున్నానో అది జరిగింది. నేను గుడ్డిని వదిలేసి మళ్ళీ ఏ శివాలయంలో నేను ధ్యానం నేర్చుకున్నానో మళ్ళీ అదే శివాలయంలో మా ఊరు తాటిపత్రి తీయరావులో మేడం గారు రాజలక్ష్మి మేడం గారు మళ్ళీ ధ్యానం క్లాస్ పెట్టారు. నేను అసలు నా శరీరం అంతా గ్యాస్ పేలి తొక్క కింద తొలిసేశారు. నేను ఇంత ఈ మాంసాహారం మీరు మానేసుకోవడం మీ పిల్లలకి పెడతారు. ఈ కర్మ మీరు వదిలేసుకోవడం అన్నారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ మాంసాహారం మనం మానేసి మళ్ళీ మన పిల్లలకి ఈ కర్మను ఎందుకు పెట్టాలని అప్పుడు మళ్ళీ నేను ఏ శివాలయంలో అయితే మాంసాహారం ధ్యాన క్లాసు ఇవి ధ్యానాన్ని మొదలెట్టాను. మళ్ళీ ఏ శివాలయంలో అయితే నేను మాంసాహారం మేడం చెప్పారు. అక్కడే మొత్తం మాంసాహారం మానేసేయాలి. మొత్తం మా కుటుంబంతో చూద్దాం మెడిటేషను. ఇది నా కుటుంబం శాఖాహార కుటుంబం. చిన్న పిల్లప్పుడే నా బిడ్డల్ని అంత అద్భుతంగా నేను పెంచుకోగలిగాను. అంటే ధ్యానం ఒక గొప్పదనం అంటే ఏంటంటే మనం నిజంగా సాధన అనేది చేస్తే ధ్యానం ఏదో కళ్ళు మూసుకున్నాము, ఏదో ధ్యానంలోకి వచ్చేసాము అది అనుకుంటే పొరపాటు. నిజంగా ధ్యానం అంటే ఏంటి మనలో గుణాలు ప్రతి గుణాలు ఎన్నో గుణాలు మనం ఉన్నాం. ఈ గుణాలన్నీ హరించగలగాలి మనిషి. మనం ధ్యానం మొదలుపెట్టిన ప్రతి మనిషిని ప్రేమించగలగాలి. ప్రతి మనిషిలోని మనం నేర్చుకోగలగాలి. అలా మనం నేను తెల్లవారుజామున లేసేదాన్ని 4 గంటలకి, 3:30కి గంట మెడిటేషన్ చేసేదాన్ని. ఎప్పుడు తెల్లవారుజామున నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి కసరత్తు చేస్తాం నాకు అలవాటు. ఆ టైము అసలు బ్రహ్మ ముహూర్తం అని నాకు తెలియదు. ఇప్పుడు మనకి ఋషులు, మునులు ఏ టయానికి మేలుకుంటారు ఆ టయాన్నే బ్రహ్మ ముహూర్తాన్ని సాధన చేస్తారు వాళ్ళు. అలాగే మనం ఎప్పుడైతే ఆ బ్రహ్మ ముహూర్తాన్ని సాధన అనేది నేర్చుకున్నామో అప్పుడు మనం ఆనందాన్ని ప్రతి మనిషి పొందుతారు. అలా నేను బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం గంట చేస్తాం. రోజుకి 3 గంటలు చేస్తాం. అలా నేను ధ్యానం చేస్తాం. అంటే పత్రి సార్ ఒకటే చెప్పేవారు. మనం ఏదైతే ఆవుద్ది చెప్పండి, మూర్తి చెప్పండి అనేవారు. ధ్యానం క్లాస్‌కి ఎవరితో అయినా ధ్యానం క్లాస్‌కి ఏంటి శ్వాస మీద ధ్యానం చేసుకోవడం మంచిది అని అలా చెప్పేదాన్ని నేను. అలా చెప్తూ ప్రతి ఒక్కరికి అలా చెప్పేదాన్ని. అలా నాకు మా ప ప మా ఊర్లో మాస్వారం అమ్మిరెడ్డి గారని లక్ష్మి వాయిస్ బాగుందమ్మా నువ్వు మెడిటేషన్ క్లాస్ చెప్పమంటే అలా చెప్పేదాన్ని. ఆ క్లాసులు కూడా హాఫ్ క్లాస్ చెప్పేదాన్ని. కానీ మా బాబులు ఆ స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు చిన్న పిల్లలు రకంగా మొఖాలు వేసి నాకు వచ్చి చూస్తుంటే అంటే లోపల నుంచి వచ్చేది నాకు. అంటే పత్రి మేడం ఉంటే చెప్పారు. ఏది మిస్ చేసుకుని మనం ఏది చెయ్యక్కర్లేదు. మనకి ఎంత కుదిరితే అంత. మన చుట్టూ ఉన్న వాళ్ళు వదిలించుకోవచ్చు అని మేడము చెప్పేవారు. అప్పుడు నాకు అనిపించేది నేను ఇలా చెప్పను. నా చుట్టూ ఉన్న వాళ్ళని వదిలించుకుంటాను. ఎక్కడికెళ్తే అక్కడ ధ్యానం క్లాస్ చెప్తాను అని నేను సార్‌కి చెప్పాను. అలా నేను 40 వారాలు ఒకే సిట్టింగ్‌లో 3 గంటలు మెడిటేషన్ చేయించేదాన్ని. అలా ఒక ధ్యానానికి ఉన్న మనం ఏంటంటే అక్కర్లేని టైం అంతా కూడాని టీవీలకో, అక్కర్లేని మాటలకో అలా మన జీవితాన్ని చాలా వరకు వ్యర్థమే చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు.
కానీ ధ్యానం అనేది గొప్పదనం. పత్రిసార్ లాంటి గురువు అనేది నిజంగా అలాంటి గురువు నాకు తెలిసి పుట్టరు, దొరకరు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన కోసం ఆయన కుటుంబం బతకాలి అనుకుంటే వాళ్ళిద్దరు పిల్లలు, భార్య చక్కగా ఆయన అలా జీవించేయొచ్చు కదా! కానీ ఆయన ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఎత్తుగా ఒక యోగిగా ఆయన జన్మించారు. ఆయన మహాత్ముడిగా జన్మించిన వాళ్ళు ఒక్కరితో మొదలెట్టిన ఈ ధ్యానాన్ని ఎందరికో లక్షల కోట్ల మందిని తయారు చేశారు. అంటే ధ్యానం ప్రతి మనిషి నేర్చుకోవాలి, కానీ దానికి ధ్యానం క్లాసులు ఒకటి చెప్తున్నాను వినండి. ఇందులోని ప్రతి సంస్థలోని మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు రెండు ఉంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి మాత్రమే నేర్చుకోవాలి. ఒక క్లాస్‌కి వెళ్తాం. ఆ క్లాస్‌లో మనకు అన్నీ నచ్చవు. కానీ మనకు నచ్చిన మాటనే మనం ఒక మెసేజ్ అన్నా మనకు ఉపయోగపడుతది. ఆ మెసేజ్‌ని మీరు తీసుకోండి. కానీ సాధన అనేది ఎవరికి వాళ్ళు చేస్తేనే ఆ సాధన వాళ్ళు సాధించుకోగలుగుతారు. ఎవరో సీనియర్ మాస్టర్ ఉన్నారు, వాళ్ళున్నారు, ఈళ్ళున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఉంటది అని ఎప్పుడూ అమాయకత్వంతో ఎవరిని నమ్మకండి. కానీ మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎప్పుడైతే మీరు నమ్ముకొని మీరు మనసా, వాస, కర్మలని మీ సాధనని మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మీరు అపురూపమైన శక్తిని మీరే సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు పత్రిసారి మనకి ఏం మెసేజ్ ఏమిచ్చారాయన? మనకి శ్వాసమే ధ్యాస. 2 కళ్ళు మూసుకోండి. శ్వాసను గమనించండి. అనంతమైన శక్తిని మనమే పొందుతామని ఆయనిచ్చిన మెసేజ్ ఈరోజు కేవలం మన వంటలకే పరిమితమైన మనం ఇంత సాధన చేసి మనం అంటే ధ్యానం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో దాని నుంచి అనంతమైన జ్ఞానాన్ని పొందుతాం. అంటే మనిషి సుఖ దుఃఖాన్ని రెండిటిని ఆనందాన్ని, ఒక దుఃఖాన్నైనా 2 సమానంగా తీసుకోగలుగుతాం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోము. అలా మన జీవితం తామరాక మీద నీటి బొట్టులా జీవించగలుగుతాం. అంటే అంత అద్భుతంగా మన జీవితాన్ని మనం చక్కగా మసులుకోగలుగుతాం. అది ఒక మన వరకే కాదు, పిల్లలకి 5 సంవత్సరాల నుంచి ధ్యానం అనేది మనం నేర్పితే వాళ్ళు స్కూల్లో ఒకవేళ ఫెయిల్ అయిపోయిన ఎందులో జీవితంలో ఫెయిల్ అయిపోయినా మళ్ళీ ఆళ్ళకి ఇది ఫెయిల్యూర్ సక్సెస్‌తో సమానం అని ఆళ్ళకి ఎంతో ఆళ్ళ మీద ఆళ్ళకి ఒక నమ్మకం అనేది ఎప్పుడు అవగాహన అవుతది. ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని పిల్లలకి అలవాటు చేసినప్పుడు ఆళ్ళకి అలవాటు అవుతది. ఏదో మనం డబ్బిచ్చాము, కారిచ్చాము, బంగ్లా ఇచ్చి వీటిల్లో నేను ఆనందాన్ని పొందుతాం అనుకుంటాం. అసలైన ఆనందం అన్నీ అసాధ్యమైన, శాశ్వతమైనదే ఆత్మజ్ఞానం. ఏ మనిషైనా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే దాన్ని మించిన ఐశ్వర్యం అనేది ఇంకోటి ఏమీ లేదు. కానీ ప్రతి మనిషికి దానికి అవగాహన తెలియకే మనం ఎంతంటే ప్రతి మనిషి చాలా అహంకారంగా జీవిస్తారు. కానీ ఆ అహంకారం మనకి ఏ రోజుకి కూడా అది ఒక పతనాన్ని తప్ప ఒక మంచి ఒక ఉన్నతమైన స్థితికి ఏ రోజుకి మనల్ని ఎదిగించేలా అది తయారు చేయదు. ఎప్పుడైతే మనిషి జీవితంలో ఏ భగవంతుడిని చూసినా మనం ఎలా ఉంటారంటే ఒక శ్రీకృష్ణుడి మొఖంలోని చిరునవ్వు, ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరుడిలో చిరునవ్వు. మరి భగవంతుడికున్న మొఖారవిందం మనకి మానవ జన్మ ఎత్తిన మనము ఎందుకుండదు? మనల్ని కూడా భగవంతుడిలా తయారవ్వండి. భగవంతుడికి ఏ గుణాల్లో ఉన్నామో ఆ గుణాలతో మనం జీవించినప్పుడు అనంతమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. మనం ఏదో ధ్యానంలో క్లాసులోకొచ్చి ప్రతీదీ నేర్చుకోండి. ఏంటంటే మనకి కొంతమంది ఎంతో మంది సీనియర్ మాస్టర్లు ఎన్నో చెప్తారు. అన్నీ ఒక్కొక్కళ్ళు సీనియర్ మాస్టర్‌లని ఎన్నో రకరకాలుగా చెప్తారు. అన్నీ మీకు నచ్చిందే నమ్మండి. అందరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ నాకు ఇప్పుడు ఎన్నో ఈ ఈడీలో ఎన్నో చూస్తున్నాను. కానీ ఒకటి నమ్మండి. అదే మన సంస్థలో ఈళ్ళున్నారని మనం ఏది మన సంస్థని తక్కువ అంచనా ఎయకండి. ఎందుకంటే ప్రతి సంస్థలోని ఉన్నారు. చెడు, మంచి అని 2 ఉంటారు. కానీ రక్షించుకునే తెలివితేటలు మనకుండాలి. అంతేగాని ఎవరో ఏదో చేత్తారు, ఎవరి నుంచో ఏదో నేర్చుకుందాం ఏ రోజు అనుకోక్కర్లేదు. పత్రి మేడం ఒక అద్భుతమైన పత్రిసాన మనందరికీ త్యాగం చేశారు. ఆయన శరీరాన్ని వదిలేసినా మనతోనే ఉన్నారు. మన గురువు మనతో అద్భుతంగా మన గురువు మన మాటల్లో ఉన్నారు, మన శ్వాసలో ఉన్నారు. అలాంటిది మన ముందే ఒక అడుగు ముందేస్తే ఆయన 10 అడుగులు మనల్ని ఏగుతారు సత్యం కోసం. సత్యం కోసం ఎప్పుడు మనం జీవించినా అది మనకు ఆ పరమాత్ముడు మనం ఎప్పుడు మన వెన్నంటి మాస్టర్లు అందరూ అండగానే ఉంటారు. అందుకని ఎవరిని ధ్యానం క్లాసులు ఎవరి మటుకు ఆళ్ళు చెప్తారు. కానీ మంచినే తీసుకోండి. తెలివిగా మనం ఇందులో మనం అందరం కలిసి ఈ మొత్తం ఒక్కరు కూడా మాంసాహారం లేకుండా ఈ ప్రపంచాన్ని మన గురువు కల మనం నెరవేర్చుకుందాం. అంత అద్భుతమైన సాధన నేను ధ్యానం మొదలుపెట్టిన నా జీవితంలో మహా అద్భుతం. అలా నేను 15 సంవత్సరాలు అలా వచ్చిన ధ్యాన క్లాస్‌కొచ్చిన 3 నెలలకే శ్రీశైలం మహాధ్యాన మహాసత్రంలో 9 రోజులు పాల్గొన్నాను. అలా మళ్ళీ వైజాగ్, అలా అమరావతి, వైజాగ్ మరి 2012 నుంచి కరతాల మహాధ్యాన మహాచక్రం పెడుతున్నారు. మేము 2012 నుంచి 1 గ్రామ్ గోల్డ్
షాపు ఎప్పుడు మేము 1 గ్రామ్ గోల్డ్ షాపు మేము కట్టాలో పెడతాం. అంటే ఎప్పుడూ నేను ఇప్పుడు ధ్యాన క్లాస్‌కి వచ్చాక ఒక పరిణాలే తప్ప ఎప్పుడూ మిస్ అవ్వలేదు. అంటే మనం ఎప్పుడైతే ఒక అద్భుతమైన సాధన అనేది మనం ఆ భగవంతుడి రూపంలో మనం ఎప్పుడైతే చేస్తామో అనంతమైన శక్తిని పొందుతాం. మనం మన కుటుంబం పరిస్థితులు అన్నీ అనుకూలంగానే. ధ్యానం వల్ల ఏం లాభాలని అనుకుంటారు కానీ ధ్యానం వల్ల అన్నీ లాభాలే. ఒక మనిషి ఎంత ప్రేమగా తను జీవించుకుని తన కుటుంబం పరిస్థితులే కాదు తను అన్నిటిలోంచి సక్సెస్ పొందాలి అంటే ఓన్లీ ఒక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఎప్పుడైతే సంపాదించుకున్నారో అంత సాధన ఎప్పుడైతే చేస్తే తన వాయిస్‌కి శక్తి. ఆ వాయిస్‌తో ఏది మాట్లాడుకున్నా సక్సెస్సే అవుతది. అందుకని ప్రతి నేను మనము టైంని అక్కర్లేని టైంలో దేనికి అక్కర్లేనిది ఏ చెడు మాటలకి, ఏ అక్కర్లేని దానికి కేటాయించకుండా మనం అన్ని పనులు చేసుకుంటానే ఏ పనిలో మిస్ అవ్వక్కర్లేదు. జాబ్ చేసుకునే వాళ్ళు జాబు, ఇంట్లో చక్కబెట్టుకునే వాళ్ళు అన్నీ చక్కబెట్టుకుంటానే మనకి ఇంకా 12 గంటల టైం ఉంటుంది. 24 గంటల టైంలో మనం కనీసం ఒక గంట ధ్యానానికి ఇచ్చుకున్నా మనకి మహా అద్భుతమైన అద్భుతాలే సాధించుకుంటాం. అలా మరి ఎంత సాధన అంటే అంత సాధన నేను నేర్చుకున్నాను. గురువు అలా పత్రిసార్లు గురువు దొరకడం అనేది గురువు సాంగత్యం అనేది దొరకకపోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ భూమి మీద స్వాతంత్ర్యం చేస్తాను ఇంట్లో కూడా మనకు బుద్ధి మార్గాన్ని ప్రసాదించేదంటే అలాంటి గురువు మనకి ఉండటం వల్లే మనం ఇంత సాధన నేర్చుకుంటుంది. అది మనిషి జీవితంలోని ఒక సాధన నేర్చుకుని తీరాలి. ఈ మాంసాహారం అనేది ఈ మాంసాహారం తినకపోతే మనం బతకలేమా? మరి 15 సంవత్సరాల నుంచి మేము ఆ మాంసాహారాన్ని మానేసి ఎంత ఆరోగ్యంగా, ఆనందమైన జీవితాన్ని మేము జీవించగలుగుతున్నాం. అలాగే మాంసాహారంలోని బలం ఉంది. ఈ శాకాహారంలో బలం లేదు అని బలం అనేది మన శరీరంలో ఆకృతిని మేకలు కొండలెక్కినప్పుడు మనం ఆ మాంసాన్ని తినే మనం మంచాలే తప్ప మనం ఏ ఉపయోగం లేదు. ఆ మాంసాన్ని మనం ఎప్పుడైతే నిరోధిస్తాం, ఈ శాకాహారాన్ని ఎప్పుడైతే భుజిస్తాం, మనలో ఉన్న ఈ గుణాలను కూడా ఈ ఈ చెడు గుణాలను కూడా నిజంగా అది ఒక వదిలేసుకోగలుగుతాం. ఈ మంచి గుణాలు మన ఆహారాన్ని బట్టి మన గుణాలు కూడా ఆధారపడి ఉంటాయి. అలా అద్భుతమైన జ్ఞానాన్ని మరి నేను ఎంతో నేర్చుకోగలిగాను. మరి గురువు అంత అద్భుతం నా లైఫ్‌లో మరి మా బాబులని ఒక అద్భుతంగా చదివించుకొని వాళ్ళని ఒక బుద్ధిలా నా తల్లి ధర్మంగా నేను పెంచుకోగలిగాను. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం మనలో ఉన్న కోపాన్ని జయించుకోగలుగుతాం. మనలో ఉన్న ద్వేషాన్ని జయించగలుగుతాం. మనలో ఉన్న అన్ని గుణాల్ని జయించగలుగుతాం. అలా మనం ఒక భగవంతుడిలాగా మారగలుగుతాం. ఇప్పుడు ఏదో సేవ అని చేస్తున్నారు. రకరకాల పెయింటింగ్స్ చేస్తున్నారు. మన ధ్యాన క్లాసుల్లో కూడా. కానీ ఆ చేసి సేవ ఎలా ఉండాలి? అది నేను చేస్తున్నానన్న భావం ఏ రోజు ఉండకూడదు. ఇది నా శరీరం ఆ పరమేశ్వరుడు ఇచ్చేది. ఆయన తెచ్చిన ఈ శరీరానికి మనం చేస్తున్నామంటే ఆ భగవంతుడు అనుగ్రహం ఉండబట్టే మనం చేస్తున్నాం. నేను అనుకుంటే అక్కడ మన కాళ్ళు కూడా కదపలేదు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పడం లేదు. నేను నా గురువు ఏదైతే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చారో, నేను నా గురువు ద్వారా పొందానో, ఆ జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. నేను అనంతమైన శక్తి నా గురువు ఇచ్చేది. ఇక్కడ నేను కూర్చొని మీతో మాట్లాడాలన్నా నాకు ఆ అనుగ్రహం ఎలా దొరుకుతది? అక్కడ గురువు సాంగత్యం లేకపోతే అలా అని నేను అనే భావం కాదు. ఇక్కడ మనం ఏదో మనకి ఎంత వరకు పాపం ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటదో ఆళ్ళు అంతవరకే చేయగలుగుతారు. ఒకళ్ళకి డబ్బు పరంగా ఎక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకి శక్తి పరంగా ఎక్కువ ఉండొచ్చు. అలా అందరూ సమానతత్వమని ప్రతి ఒక్కరూ దీన్ని ఆడకడని తీసి మన సంస్థలో అందరూ ఇది సమాన తపస్సు నాకు ఇది గురువిచ్చాడు. గురువు నాకు ఈ మార్గాన్ని చూపించాడు. గురువు ద్వారా నేను అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను. ఒక భోజనం పెట్టేసాడు ఏదైనా సరే ప్రేమతో కరుణతో మనం ఎప్పుడైతే ఆ పనిని పూర్తి చేసామో ఆ పని మనకు సదా అది ఎంతో ఒక అద్భుతాన్ని శక్తిని ఇచ్చి మనల్ని కాపాడుతది. అంతే తప్ప ఏదో నాకు ఇక్కడ పెత్తనం ఇచ్చారు. నేను అవార్డు కుబేరుడు కదా అని మనం అంత గర్వంగా మనం అక్కడ ఎదవిగినా ఆ గర్వం మనం వెనక్కి చూసుకుంటులోకి మన కళ్ళు చిల్లెట్టుకున్నట్టే అది తయారవుతది. అలా మనిషి జీవితంలో ప్రతి మనిషి ఎంత గురువు నుంచి ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నా ఆ గురు జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకపోతేనే మనమే చిత్తెట్టుకున్నట్టు నీళ్లు కింద కారిపోతానే ఉంటాయి. ఇంకా మనం సాధన చేసే కొద్దీ ఇంకా నేను ఎలా మారాలి? ఇంకా ఎంతవరకు మారాలి? నేను ఇంకా ఎంత సంపూర్ణ తత్వంలో జీవించాలి అని తత్వం మనం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో మనం ఎప్పుడు ఒకరికి చెప్పే స్థితిలో మనం ఉండగలగాలి. అలా మనం ఏ క్రమశిక్షణ భావం ఎంతెంత ప్రేమ సత్తాభావం క్రమశిక్షణ భావం అది ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ చేయమన్నారు ప్రతిసారి. ఎందుకంటే ప్రతి మనిషిని చిరునవ్వుతో పలకరిస్తూ ఫ్రెండ్‌షిప్ చేద్దాం.
మనకి తెలిసున్న మంచిని పంచుకుందాం. నిజంగా అందరిని ఎందుకంటే నమ్మకూడదు అంటే ఈ ప్రపంచంలో రకరకాల మనుషులున్నారు. అందరిని నమ్ముతూ పోతే మనం ఎప్పుడు కూడాని నమ్మొచ్చు. కానీ ఎంతవరకు నమ్మాలి? ఎంతవరకు అని నమ్ముతే కాదు మనల్ని కాపాడుకోవడం కూడా మనం నేర్చుకోగలగాలి. అప్పుడే మనం ఇందులోన ఎదటి స్త్రీ ఎదరికి ఎళ్ళగలుగుతది. కానీ ఒక్కరు మనం మన కుటుంబంలోని ఒక్కరున్నా ఆ నలుగురిని కూడా అనేలా ఉంటారు. అలాగే మన సంస్థలో ఒకరున్నా నలుగురిని అంటారు. అలా అనే అవకాశం వాళ్ళకివ్వకుండా, మనం అలాంటి పరిస్థితులొచ్చినా మనల్ని కాపాడుకుంటూ, మనం ముందుకి మహా అద్భుతంగా ఈ ధ్యాన సముద్రంలో సాగాలి. పత్రిసారి ఒక సంకల్పాన్ని మరి ఇది ఎంతో అద్భుతంగా అందరూ నెరవేర్చగలిగి ఈ సంస్థను అద్భుతమైన సంస్థలా మనం అందరూ కాపాడుకుందాం. ఇలానే జూమ్ క్లాస్ నాకు చెప్తూ కూడా నేను ఒక ఆనందంగానే అనుకుంటున్నాను. అలా నేను అంత అద్భుతమైన ధ్యానాన్ని నేర్చుకుంటూ, నాకు తెలిసింది ప్రతి మనిషికి నేను పంచుతూ ఒకడు ఏ మనిషినైనా నేను అంటే నేను క్లాసుల పరంగా చెప్పకపోయినా నాకది కుదరకపోయినా, కానీ నేను అలా అంతంత గంటల గంటలు అమావాస్యకి, పున్నానికి అలా ధ్యానం చేస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మార్చుకుంటూ, ప్రతి ఒక్కళ్ళని మారుస్తూ ఈ ధ్యానానికి అలా కరెక్ట్‌గా 30 మందిని ఒకసారిగా నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఏ మనిషి అయితే తను మార్చుకుంటారో ఎదుటి వాళ్ళకి ఆ శక్తి, ఆ సామర్థ్యం కంపల్సరీ వాళ్ళకుంటది. అది ఆళ్ళకి అవగాహన అయ్యి ఆ యోగ్యత కలిగి ఉండేవాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరూ పుడతారు. కానీ అందరిలోనూ ఒకళ్ళుండరు. ఎక్కడ రాక్షసులున్నారు, దేవతలున్నారు, దేవుడు ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద అన్ని రకరకాల మనుషులున్నారు. కానీ ఎవరు పూర్వజన్మ సుకృతమాలకుంటే తప్పకుండా ఆళ్ళ ఆధ్యాత్మిని అందుకోగలుగుతారు. అంతకు మించిన ఆనందం అనేది ఇంక జీవితంలో ఏమీ లేదు. మరి పత్రిసారు అలాంటి గురువు మనకు దొరికి ఇంట్లో ఏది కాసేపు టీవీ చూస్తాం, కాసేపు బుక్స్ చదువుతాం. ఇంక తొయగిపోతే కూర్చునేవాళ్ళు. ఏదో కూర్చోడు. కానీ అలా కాదు ఇప్పుడు. ఎంత శక్తి పోగేసుకుంటున్నామంటే అలా కళ్ళు మూసుకొని హాయిగా ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని ఎవరన్నా చెప్పారా? ఏ గురువు దగ్గర నేనైతే వినలేదు. ఏ గురువు చెప్పలేదు. అలాంటి ఆధ్యాత్మిక అలవాటు చేసి మనకి పాపం ఆయన శరీరం ఇలా మన గురువు మరి నాకైతే నేను చాలా కుంగిపోయాను. ఇలాంటి గురువు శరీరం వదిలేసి ఎంత ధ్యానాన్ని ఆయన ఆయన మేము పిరమిడ్ కూడా కట్టుకోలేదు. కానీ మా ఇంటికి కూడా వచ్చారు పత్రి సారు. అంటే నేను అంత సంకల్పం చేసుకున్నాను. సార్ నాకు మీరు ఎలా వస్తారు? మా ఇంటికి రావాలి. ఈ పిరమిడ్ కట్టుకోవాలి. ఇది నా సాధన వల్ల మీరు రావాలి అనుకున్నాను. అలా మా ఇంటికి గురువు, మా ఇంటికి పత్రి సార్ వస్తాం. ఇలా నా గురువుతో సాంగత్యం అంటే మహా అద్భుతాలే ఉన్నాయి. అన్నీ ఒక గంటలో ఎవరికీ అవ్వవు. అలా మరి గురువుతో ఎంతో అద్భుతాలు మరి ఎన్నో అనుభవాలు ఆయన ఎందుకంటే మన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు అన్నీ మొత్తం కానీ అన్నిటిని జయించాలంటే ఒక ఆధ్యాత్మికత అనేది ప్రతి మనిషికి తోడుండాలి. ఆ తోడున్నప్పుడే మన జీవితంలో అన్నిటిని అది సునాయాసంగా జయించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను. 8కి 3:30కి లెగుస్తాను నేను ధ్యానం. 3:30కి లేసి గంట సాధన 3 గంటలు లేసి గంట 4, 5 వరకు చేస్తాను. 4 గంటల నుంచి మళ్ళీ నేను గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని 5 అయ్యేలోపు దీపారాధన వెలిగిస్తాను. అలా మళ్ళీ 5 గంటల నుంచి 7 అయ్యే వరకు కూర్చుంటా. తెల్లవారు లెగుతున్నది నాకు 3 గంటల మెడిటేషన్ అవుతది. అంటే చూడండి ఇంతకు అంత సాధన సంపాదించుకోవాలంటే అది దాని పట్ల శ్రద్ధ, భక్తి అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు అలాగని మనం ఏదో ఎంతైతే ఏళ్ళు లోపటికి ఎళ్తున్నాయి అంత పరిపూర్ణంగా ఇస్తానే ఉంటాం మనం. నేను తెల్లారి లెగిత్తే 3 గంటలు ధ్యానం చేస్తాను. అలాగని నా మొఖంలో నీరసం ఉందంటారా? అసలు ఏమి ఉండదు. అంత సంపూర్ణంగా ఆరోగ్యంగా నేను జీవించగలుగుతున్నాను. అంటే అంత మన దాని పట్ల శ్రద్ధ, భక్తి అంత నాకింకా చేసే కొద్దీ అంత ఆనందం అనిపిత్తది. ఎందుకంటే మనము అప్పుడే ఎప్పుడూ ఆధ్యాత్మంలో నిండా మునిగామో మనం ఏంటి ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్ చూస్తాం. మిగతా ప్రోగ్రామ్‌కి ఏ ప్రోగ్రామ్‌కి ఇన్వాల్వ్‌మెంట్ మనం ఇవ్వం. నేనున్నాను మా బాబు పిల్లలకి కూడా మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక జీవితాన్ని అలవాటు చేస్తామో ఆళ్ళు కూడా పరిపూర్ణతతో పెరుగుతారు. మా బాబులిద్దరూ నాకు వాళ్ళ నుంచి నేనెంత ధ్యానాన్ని నేర్చుకున్నానంటే, నాకలాంటి పిల్లలకి నేను జన్మనివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. అంత మంచి పిల్లలకి నేను జన్మనిచ్చాను. చదువుల్లోనే కాదు, వాళ్ళు అన్నిటిలో ఎంత బుద్ధులుగా జీవించారంటే, మాకు ఒక తల్లి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏది బోధించి పెంచుతదో, ఆ బోధనే బిడ్డలకవుతది. ఏదో మనం పిల్లలకి ఏదో ఒక కారిచ్చాం, బంగ్లా ఇచ్చాం, వేల కోట్లిచ్చి వేల కోట్లలో కూడా పిల్లలకి జ్ఞానం అనేది పరిమళించదు.
వాళ్ళకి ముందు నుంచి శ్రీకృష్ణుడు అంత జ్ఞాన యోగి అవ్వాడంటే ఆ తల్లి జ్ఞానం ఆయనకి ఇచ్చిన మొన్నే కదా, అంత మహాత్ముడు, అంత మహాభారతం ఈ మధ్యకాలంలో మా బాబు మహాభారతం, అమ్మ మహాభారతం చూడమన్నాడు. ఈ ఓం నమ శివాయ ఆధ్యాత్మిక చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు కూడా అంత తెలియదు, కానీ మన పుట్టిన పిల్లలకి అంత జ్ఞానం తెలుస్తుంది. అంటే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళకి అలవాటు చేసాం. అప్పుడు వాళ్ళ ప్రయాణం ఆధ్యాత్మిక వైపే వెళ్తుంది. వాళ్ళ ప్రయాణం వాళ్ళు మనం చూపించినప్పుడు అమ్మో అబ్బా నా కడుపున పుట్టిన బిడ్డ నాకు ఇంత ఇలా చూపించాలని మనకి చెప్పలేని ఆనందాన్ని నిజంగా మనం పొందుతాం. అలా మహాభారతంలో నేను ఎంత అంటే ఈ మధ్యకాలంలో మహాభారతం చూసాక మాకు తింటే గారెలు తిన్నా చూస్తే మహాభారతం అంటారు. ఇంకా చెప్పలేని ఒక నా జీవితం ఆధ్యాత్మిక జీవితం మహాభారతం ఓంనాశమై చూస్తే నాకు అనిపించింది ఎంత అద్భుతమా మహాభారతం అంటేనే. అంటే అందరూ పంచ పాండవులు ఎన్ని కష్టాలు అనిపించారో, మరి 100 మంది కౌరవులు ఎన్ని భోగాలు అనిపించి ఎన్ని అధర్మాలు చేసి ఆ ఆ శ్రీకృష్ణుడు ఎవరి తరపున నిలబడ్డాడు? పంచ పాండవుల తరపున నిలబడ్డాడు. అంటే ధర్మం ఎక్కడుందో ధర్మం పక్కన నిలబడ్డాడు అతను. అధర్మం పక్కన నిలబడలేదు, కానీ అధర్మం కూలిపోయింది, ధర్మం గెలిచింది. 100 మంది కౌరవులు నాశనం అయిపోయారు. అలా మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్మినప్పుడు ఆ ధర్మం మనకి కష్టమైన సుఖమైన, ఒకవేళ కష్టం పడొచ్చు, కానీ కష్టాలు కలకాలం మాత్రం అది ఎప్పుడు ఉండవు. మనం ఆధ్యాత్మికతకు వచ్చాక ఎన్నో ఉంటాయి ఇబ్బందులు, అన్నీ కూడా ప్రతి పెరుగుడు మాస్టర్ మోస్తుంది. కానీ అయన్నీ మన పరీక్షలు. మనం ఆ ధ్యానాన్ని మనం పట్టుకుంటామా లేదా అని పురుగులు పెట్టే పరీక్షలు. ఎంతో మంది మహాత్ములే కష్టాలు, కన్నీరు ఎన్నో అనిపించారు. మానవ జన్మెత్తిన మనం ఎన్ని మనకి మనం ఎంతో కాదనిపిస్తుంది నాకు ఇయన్నీ చూస్తుంటే. అలా ఎన్నో మనం ఇయన్నీ నేర్చుకోవడం కోసం ఎందులోకి మనం ఈ పుట్టామంటే ప్రతీదీ నేర్చుకోవడం కోసం. అలా నేర్చుకుని మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆనందం అంటే ప్రతి మనిషి మారాలి. చాలా మారాలి. ఎందుకంటే ఇందులో ఒక పెరూడు మాస్టర్‌ని చూస్తే అబ్బా! ఇలా ఉంటారా పెరూడు మాస్టర్‌లు ఎంత దైవత్వంగా ఉంటారా అని మనం చూసి వాళ్ళు అబ్బా! ఈ ధ్యానం మనం చేస్తే బావుండు అనిపించేలా మన వివేకం కలిగి మనం ఉండగలగాలి. అలా ఏ అహంకారం లేకుండా, ఏ అహంభావం లేకుండా మనిషి జీవించినప్పుడు మన ఆత్మజ్ఞానం విస్తరిస్తానే ఉంటది. పరిమళిస్తానే ఉంటది. అంత జ్ఞానం మనం నేర్చుకోగలుగుతాం. అలా అది ఇది ధర్మం రక్షిత ధర్మాన్ని ఎవరైతే రక్షించదో ఆ ధర్మం కంపల్సరీ మనం రక్షింతది. ఎప్పుడు ధర్మాన్ని నమ్మినప్పుడు వెనక్కి తిరిగి మనం ఎవరు చూడక్కర్లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా మనం సదా ధర్మాన్ని నమ్ముకున్న ఆ ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతానే ఉంటది. ఎవరైనా సరే ధ్యానం చేసినప్పుడు మనం ఎప్పుడు కనీసం 2 గంటలు, మీకు ఒక గంట కూడా సాధన సరిపోదు. 2 గంటలు సాధన చేయండి. ఎన్నో అనుభవాలొత్తాయి. అన్ని అనుభవాలు ఒకవేళ తెలిసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో సాంగత్యం చేయొచ్చు. తెలిసినోళ్ళు తెలిసినట్టు చెప్తారు. తెలియలేనోళ్ళు తెలియలేనట్టు చెప్తారు. అన్నీ అనుభూతిగా పొందండి. కానీ అందరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎంతో తెలివిగా దీంట్లో ఆధ్యాత్మికత నేర్చుకోండి. చాలా ఎవరికి ఎవ్వరు గొప్ప కాదు. ఎవ్వరు దేహం ఆళ్ళకే గొప్ప. ఇప్పుడు నా శరీరం నాకే గొప్ప. ఏదో నేను జానకిలా చెప్తున్నానని నేనేం మీకు గొప్ప కాదు. మీరే మీకు గొప్ప. అలా ప్రతి మనిషి నాకు నేనే గొప్ప అనుకుని మనం అందరి దగ్గర నేర్చుకుందాం. నేర్చుకుంటే ఏదో విషయం తెలుస్తది. కానీ గుడ్డిగా ఏది నమ్మకుండా మనం తెలివిగా మసులుకుంటూ తెలివిగా ఉంటే ఇప్పుడు మన గురువు మనం కుదిరే ఆయన మనల్ని ఉన్న శరీరపరంగా లేరు. కానీ మనకిచ్చేసాడు ఆయన. అనంతమైన జ్ఞానాన్ని బోధించి ఆయన ఎళ్ళారు. కానీ ఈ బోధించిన జ్ఞానం మనం ఉపయోగించుకుంటూ మనం ఎలా తెలివిగా ఎలాగ దీంట్లో వెలగాలని నేర్చుకుంటూ ఎంతో అపురూపంగా, ఎంతో ప్రేమతత్వంగా, దైవత్వంగా, ఎంత అద్భుతంగా ఇక్కడ తామరాకు మీద నీటి బొట్టులా మనం ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలి. ఈ ధ్యానం అంతా ఇదంతా నా అనుభవమే ధ్యానం. నేను ఎంత ధ్యానాన్ని నేర్చుకున్నానంటే ప్రతీదీ నా అనుభవంలోంచే. మేము ధ్యానంలోకి వచ్చేటప్పుడు ఎన్నో కష్టసుఖాలు ఎన్నో పడ్డాను నేను. మా బాబుకి కాలు ఇరిగిపోయి అప్పుడు కూడా నన్ను అనేవారు, "ధ్యానంలోకి వచ్చారు. ధ్యానం ఏటి ఇంక మీకు" అనేవారు. ఏ పూజ చేసినా, ఎందులో ఏ మతంలోకెళ్ళినా మనం పడే కష్టాలుంటే పడాలి. ఇందులోకెళ్ళాము, అందులోకెళ్ళాము అని ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడో జన్మ చేసొస్తాం. అది మనం ఇక్కడ అనుభవించకపోతే ఎక్కడ అనుభవిస్తాం. కానీ మనం దాన్ని నమ్ముకున్నందుకే తప్పకుండా మన నమ్మకమే మనల్ని కాపాడుతాలా అన్నిట్ల నుంచి కష్టసుఖాల నుంచి నేను ఏ రోజుని ఎవరన్నా నేను వెనక్కి తిరిగి నేను ఎప్పుడైతే 2008లో అడుగుపెట్టానో ఇలా వెనక్కి తిరిగి చూసి నేను చూడలేదు ధ్యానంలో. అలా నేను ఎంతో ఉన్నతంగా, ఎంతో ఒక అద్భుతంగా మేము ఈ ధ్యానంలోని మా కుటుంబం అంతా ధ్యానమే. మా వారు, మా పిల్లలు మాది ఆధ్యాత్మిక కుటుంబం. నాకెంత ఆనందం అంటే మా వారు ఎంతో అన్నిటికి ప్రోత్సహిస్తానే ఉండేవారు.
ఏ క్లాస్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేము 1 గ్రామ్ గోల్డ్ షాపు మేమిద్దరమే వస్తాం. ముందుగానే ఓ రోజు రావాలి. అక్కడ షాప్ పెడతాం. ఎంతమంది పరిచయాలంటే నాకు అనిపిస్తది. ఆళ్ళందరూ నాకు అక్కడ మేము వాళ్ళకి అమ్మనట్టు నాకు అనిపించదు. ఎందుకంటే లక్ష్మి, లక్ష్మి అని ఆళ్ళ ప్రేమ నాకు ఎంత కృతంగా నాకు ఇలాంటి ఫ్రెండ్స్‌ని ఇంత వసుదైక కుటుంబాన్ని ప్రతిసారి ఇంత కుటుంబాన్ని ఇచ్చారా అద్భుతం నాకు నిజంగా. ఈ ఆ గురువే మాకు ఇది చూపిచ్చారు మార్గం. మాకు నిజంగా ఒక బతుకు మార్గం అనేది గురువుగారు చూపించిన నాకు అద్భుతం. ఈ ధ్యానం క్లాస్‌లో మరి ఇక్కడ మేము స్టాల్ పెడతాం. నిజంగా నాకు అనిపిస్తది. ఈ రూపంలోనే మేము ఇప్పుడు 25,000 అక్కడ స్టాల్ కడతాం. ఈ రూపంలోనే మేము అన్నదానానికి ఇచ్చుకుంటున్నాము. ఇది కూడా నాకు అదృష్టమే అనిపిస్తది. అలా మరి ఎంతమంది పరిచయాలు, ఎంతమంది ఒక అక్కలా, చెల్లెల్లా ఒక ఎంతమంది ఇంత కుటుంబం అంటే మాటలు కాదు. ఎక్కడికెళ్ళినా ఎక్కడో చెన్నైకి ఏ ఊరెళ్ళినా ఫ్రెండ్సే. ఏ ఊరెళ్ళినా ఫ్రెండ్సే. మన బెంగుళూరు వెళ్ళాం. అక్కడ కర్ణాటక వాళ్ళందరికీ ఇంక అంటే మాకు షాప్ మన అందరూ పరిచయం. ఇంక లక్ష్మి, లక్ష్మి నిజంగా ఆళ్ళ ప్రేమ అన్నీ ఆ! కూడా చాలా బావుంటాయి మేడం. మొత్తం ఇంకంటే మీకు ఫోన్‌లో అది పెట్టేత్తారు కదా! మొత్తం మోడలన్నీ చూసుకోవచ్చు. ఓకే. మరి ఎంతమంది పరిచయం అంటే ధ్యానం మరి ఎంత అద్భుతం అంటే మనం ఇట్లా పెడతాను మేడం. అలా పెట్టండి మేడం. నా జీవితం ఎన్నో కష్టాలని మరి అన్నిటి నుంచి దాటుకొనొచ్చి ఎంత ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నానంటే, అందుకే మనం ఏది అక్కర్లేని మాటలకి వ్యర్థం చేసుకోకుండా ఈ ధ్యానాన్ని మనకు తెలిసింది. ఏదొస్తే అదే పంచండి. ధ్యానం చేసుకోండి. 2 కళ్ళు మూసుకోండి. మీ పరిస్థితులన్నీ మారుతాయి. ఇంట్లో మన వాతావరణం ఎలా ఉంటదంటే గుడిలోకెళ్తే దేవాలయంలో ప్రశాంతంగా ఉంటది. మా ఇంట్లోని మా ఇల్లే మా గృహమే దేవాలయం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడైతే యోగులు తపస్సు చేస్తారో అక్కడ యోగత్వం అంతా అక్కడ ఒక వైబ్రేషన్ ఒక మంచి వైబ్రేషన్ అక్కడ నిజంగా ఒక పాస్ అవుతూనే ఉంటది. అంత వైబ్రేషన్ ఏ ఇంట్లో అయితే ఆ యోగత్వం ఉంటుందో ఆ ఇల్లు దేవాలయంతో సమానం. అంత అద్భుతంగా మన గృహం ఒక దేవాలయం అయిపోతది. అంత సాధన. ఆ సాధన ఎంత ప్రశాంతం అంటే మనకి ఇంక ప్రపంచంతో పని ఉండదు. తెల్లవారుజామున లెగుస్తూ ధ్యానం చేసుకోవడం. అది రోజు ఒక పండగ వాతావరణం మనకి ఒక పండగ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అలా అంత అద్భుతంగా ఈ ధ్యానం మరి సాగుతుంది. మరి పత్రిసారి మనకిచ్చింది ఆషామాష అవుతే కాదు. మరి ఆయన మనకు పంచింది శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న సూక్తిని మనకిచ్చారు. అది చిన్న సూక్తి కాదు. అది ఎక్కడికెళ్ళినా మనకి ఆయన ఇచ్చిన మన కానీ అది ఆషామాషీగా దొరికేది కాదు. ఆ చిన్న సూక్తి మన కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటే ఇంకా కూర్చోవాలి, ఇంకా కూర్చోవాలి. అలాంటి స్థితిని సంపాదించుకోవాలి. ఈ 3 గంటలు నేను మెడిటేషన్ చేశానంటే మీరు అప్పుడే ఆ మేడం 3 గంటలు అయిపోయిందని మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ అంత స్థితిని మనం సంపాదించుకోవాలంటే మనం అంత ఏకాగ్రత మనకు ఉండగలగాలి. ఆ ఏకాగ్రత ఇప్పుడు నేనేమి ప్లానింగ్ చేసుకోలేదు. ఇప్పుడు ధ్యానం క్లాస్ చెప్పమన్నారు. మన నాకుతో నా సాంగత్యం నేను చెప్పాను. ఏ ప్లానింగ్ చేసుకోలే. నాలో ఉన్నది అంతర్ముఖి ఆ జ్ఞానం. ఆ జ్ఞానమే అది పరిమళింతా వత్తది. ప్లానింగ్ చేసుకొని సీటు మీద రాసుకొని ఎంతవరకు చెప్పగలదు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితానికి అలవాటు పడ్డామో మనం లోపల నుంచి వచ్చి ఒక్కొక్క మాట కూడా ఒక బాణాలు లాంటి మాటలు. అది కనీసం ఈ 10 మాటలు ఒక్క మాట తీసుకున్నా అది మన జీవితాన్ని మార్చేస్తది. అంత అద్భుతమైన జ్ఞానం. అలా నేను నా పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు. నేను అలా ఒక్క క్లాస్‌తో నేను ధ్యానం క్లాస్‌లోకి వస్తాం. రెండో క్లాస్ తోటి నేను మొత్తం మాంసాహార నిరోధంతో మరి ఈ రోజుకి కానీ ఎన్ని జన్మలున్నా ఇంక జన్మంటూ ఉంటదో లేదో నాకు తెలీదు. కానీ నిజంగా నేను ఎప్పుడైనా బయటికెళ్తుంటే అనిపిస్తది. మేకలు ఇలాగా ఎలాడదీస్తుంటే అనిపిస్తది. గురువు అసలు అసలు మనకి ఏదో వత్తదని ఎప్పుడు అనుకోక్కర్లేదు. నిజంగా మనము ఈ భూమి మీద పుట్టినందుకు నిజంగా మాంసాహారం తినకుండా మనం పత్రిసారి అంత అద్భుతమైంది ఈ శాకాహారం భుజించే అదృష్టాన్ని మనకిచ్చాడు. అది ఒకటి సరిపోదా? నాకైతే అది ఉండాలండి. ప ఆ! పత్రిసార్లతో అనుభవాలంటే చాలా అద్భుతమండి. నాకు నిజంగా నాయన అసలు నేను 2008లో శ్రీశైలం ధ్యాన మహాచక్రానికెళ్తల్లోకి పత్రిసార్ అంటే ఎవరో తెలీదు. అసలు నేను ధ్యానంలో అడిగేటప్పుడే పత్రిసార్ ఎవరో తెలీదు. పత్రిసార్ తెలిసి గురువు తెలిసి ధ్యానంలోకి వస్తున్నారు. ఇప్పుడు మనం బోధించే గురువిది అంటే. కానీ అప్పుడు ఎవ్వరు గురువు నాకు తెలీదు. నేను ధ్యానంలోకొచ్చాను. శ్రీశైలాన్ని నాకప్పుడు చిన్న వయసు. నాకు ధ్యానంలో కూర్చున్న ధ్యానం కుదిరేది కాదు. ఈ రోజున 3 గంటలు మంచినీళ్ళలా చేసి నేను ఒక పావుగంట ధ్యానంలో కూర్చోలేకపోయేదాన్ని. పత్రి సార్ ఉన్నారు. అక్కడ అందరూ చూడటానికెళ్తున్నారు. "లక్ష్మి నువ్వు కూడా వస్తావా?" అని అడిగారక్కడ. మా ఫ్రెండ్స్ అందరూ. సరే నడండి వెళ్దాం అని అన్నాను నేను. వెళ్దామంటే వాళ్ళేం చేశారు లైన్‌లో ఉండగా పత్రి సార్ కొడతారంట. "లక్ష్మి మేము వెనక్కెళ్ళిపోతున్నాం" అన్నారు. నాకనిపించింది కొడితే సార్ ఇక్కడే కొడతారు. లేకపోతే ఎప్పుడన్నా కొడతారు. మనిషి మీద దెబ్బ అనేది పడవలసింది ఎప్పుడన్నా కొట్టవలసిందే అని నేను ఎదరికి వెళ్ళాను. ఎళ్లి సార్ నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇలా హత్తుకున్నారు. అంతే. నాకు అది ఒక అద్భుతమైన నిజంగా ఆ గురువుని నేను అక్కడ చూసినప్పుడు
అసలు ఒక మహాత్ముడు ఎలా ఉంటాడో ఆ వైబ్రేషన్ అంత అద్భుతం అనిపించింది. అంతకు ముందు అమ్మ భగవాన్ ఒక మా ఇంటికాడ ఒక ఆంటీ అమ్మ భగవాన్ దగ్గరికి గుడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను నేను. అంతకుముందు ప్రతిసారి ఈ జ్ఞానంలో రాకముందు. కానీ నాకు అక్కడ ఏమీ నచ్చలేదు. ఇదే ఆత్మజ్ఞానం ఇక్కడ నాకు అంతా నన్ను అనుసరించిన ఆత్మజ్ఞానం అక్కడ ఏమీ నచ్చలేదు. నాకు ఇది అవసరం లేదు, నేను నాకు ఇష్టం లేదని మళ్ళీ అడిగిపెట్టాను. అలాంటిది నేను పత్రిసారు చైతన్య చెప్తాం అంతటి మహాత్ముడు నాకు ఎలా అనిపించిందంటే ఒక ఒక ఎక్కడో భూమి నుంచి దిగిన ఒక మహాత్ముడు, ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక షిరిడి సాయిబాబా అలాంటి రూపం ఇంకా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది. అలా ఇంకా ఆయనతో ప్రతిగా అనుభవం ఎంత అనుభవం అంటే నేను షాప్ లో ఉండగా ఎప్పుడు వచ్చి ఆయన ఇలా నన్ను అనంతమైన తెలివితేటలు శక్తిని నా గురువు గారు ఇచ్చారు. ఎప్పుడు ఇలా అంటానే ఉండేవారు. ఆయన మళ్ళీ నాకు నిజంగా అది మా ఇంటికి నేను అంటున్నాను అనుభవం అంటే మా షాప్‌కి పత్రిసారి వచ్చారు. కొత్తలోకి నేను అనుకున్నాను సార్ పిరమిడ్ కడితేనే మీరు ఇంటికి వస్తారని. కానీ నేను ఇంత సాధన చేస్తున్నాను కదా! అయినా మీరు మా ఇంటికి రావాలనుకున్నాను నేను. మాకు పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయి ఇంకొక మేము పిరమిడ్ హౌస్‌లో కిందకి రెంట్‌కి ఉండేవాళ్ళం. ఉంటే చిన్నాన్నగారు పత్రిసారిని తీసుకురండి మీరు అదే ఎలాగో పిరమిడ్ ఓపెనింగ్ రాలేదు కదా! అని నేను చెప్తున్నకమ్మా ఆయన వస్తారో లేదో అన్నా. లేదండి వస్తారన్నా. పత్రిసారి వచ్చారు. నేను ఆయన వస్తారని ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను. సార్ ఇయన్నీ తింటారు కదా అని. సార్ పైకెళ్ళాక ఒకసారి కిందకి తీసుకురమ్మందామని అని నేను పెట్టాను. సార్ నన్ను చూత్తలోకి మాకు కింద రూమ్ ఉందని తెలీదు. రూమ్‌లోకెళ్ళిపోయారు. పత్రిసారి రూమ్‌లోకెళ్ళిపోయారు. అవన్నీ మాకు తినిపించి మా బాబుకి, మా వారికి అందరికీ తినిపించి సార్ ఏంటి లక్ష్మి వాళ్ళు కింద ఉన్నారని అన్నారు. అంటే చూడండి మనం ఎప్పుడైతే మనం అంత సాధనకి అవ్వున్నామో సార్‌కి అన్నీ తెలుసు. ఒక పిరమిడ్ మాస్టర్ దగ్గర ఏ అనంతమైన జ్ఞానం ఉందో సార్‌కి తెలిసిపోతది. లేకపోతే ఆయన కళ్ళ ముందుకు కూడా ఎళ్ళే అర్హత మనకుండదు. అలా నాకు పత్రి సారు మా ఇంటి పక్కన ఆయన శరీరం లేక నాకు అనిపిస్తది. సారు ఏంటి నిజమే అంటే నిజంగా అంటే నేను తట్టుకోలేదండి. ఎందుకంటే గురువు సామాన్యంగా అది గురువు వెళ్ళిపోతుందంటే మాటలు కాదు అది. ఏదో పైకి నవ్వారు కానీ లోపల ప్రతి మనిషికి బాధ ఉంటది. పత్రి మేడం ఆ చిన్నమ్మాయి మొన్న స్టాల్‌లోకొచ్చి నేను బయటకొస్తుంటే నేనొస్తున్నానని వచ్చి పాపం ఆవిడ నేనే అన్నాను సార్ నాకేంటి సార్ మాకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్పారు. మనకేంటంటే తల్లిదండ్రులు జన్మనే ఇస్తారు. కానీ ఎవరు చెప్పినా మనం వినం. కానీ పత్రి సార్ మన జీవితం అంతా పోగేసుకొని ఆత్మజ్ఞానం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆ జ్ఞానం వల్ల మనం ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా జీవించాలి అనేది మనకి అవగాహన చేసి ఎళ్ళారు. సార్ ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. సారు నిజంగానే ఆయన శరీరాన్ని చూస్తే అందరూ పైకి నవ్వారు. నా వల్ల అవ్వలేదండి. నేను ఇప్పటికి చాలా మర్చిపోలేకపోతున్నానంటే ఆవిడ గట్టిగా నన్ను గుండెలకు హత్తుకున్నారు. పద్మజ మేడము. హత్తుకొని అప్పటి నుంచే నాకు బాధ పోయింది. లేతే అప్పటి నుంచి అప్పటి వరకు నేను సార్ కోసం దుఃఖింతానే ఉండేదాన్ని. నా కల రూపంలో ఎందులోనో కనిపించేవారు. అలా నాకు బెంగుళూరు మేము అంటే మొన్నెళ్ళాము. అంతకుముందు ఎప్పుడు బెంగుళూరు ఎళ్ళలేదు. మా చిన్న బాబు అన్నాడు, "అమ్మా చాలా శరీరం వదిలేసేలా ఉన్నారు. నీరసించిపోతున్నారు ఏటమ్మా" అంటే, "అంత మాట అనకమ్మా. ఇదేంటి సార్ శరీరం వదిలేత్తడం ఏంటి" అంటే పిల్లలకు కూడా చూడండి వాళ్ళు ఎప్పుడైతే యోగిలుగానే మనకి మన పిరమిడ్ మాస్టర్‌లందరికీ పిల్లలు యోగులుగానే జన్మించారు. మన కడుపున పుట్టినోళ్ళందరూ ఆళ్ళ వల్లే మనం ధ్యానంలోకి వచ్చామనిపిత్తది నాకు. అంటున్నారు ఇదేంటి ఇలా అన్నావమ్మా నాకేదో తెలియని ఒక ఒకటి నాకు అనిపించింది. అనిపిత్తలకి ఏమంటే మనం పత్రిసారిని చూడాలండి. బెంగుళూరు ఇప్పటికెళ్ళలేదు. బెంగుళూరులోనే ఉండిపోయాడు 2 నెలల నుంచి. మాకు పేరవారం వసతి కోసం పిలుపుని పెట్టారు. పత్రి సార్ కూడా అక్కడికి రాలేదు. పత్రి మేడమే వచ్చారు ఆ సంవత్సరం. సార్ ఇక్కడికి రాలేదు. సార్‌ని చూడాలండి. నాకు సార్‌ని చూడాలని అనిపించిందంటే రిజర్వేషన్ అవ్వట్లేదు ఒక పక్క నుంచి. రిజర్వేషన్ అవ్వకపోయినా నేను విజయవాడ ఎళ్లి కొండగట్టుకెళ్ళి నేను పత్రిక ఎలాగోలా బెంగుళూరు వెళ్ళిపోయామండి. అడ్రస్ కేశవరాజు గారిని అడిగి. ఎళ్ళాక ఇంకా జనం చూస్తే ఇంకా మన కాలు పెట్టినా ఖాళీ లేదు. ఎందుకంటే పత్రి సార్ అప్పటి వరకు చాలా రోజుల నుంచి కనపడట్లేదు కదా! అందరూ పత్రి సార్ వైపు చూడటానికొచ్చేసారు. కొత్తలోకి నేను అనుకున్న బాత్రూమ్‌లో ఎళ్లి స్నానం చేసొచ్చి సార్ నాకు నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను సార్ ఇక్కడికి. నాకు ఈ జనంలో ఎలా కనపడతారని కళ్ళమ్మట నీళ్ళెట్టుకుంటున్నాను. సారు ఎక్కడైతే నేనున్నానో మాకు సూట్‌కేసులు సర్ది తీసుకెళ్లారు ఆ స్టాల్‌కి. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే వెహికల్ తెచ్చి ఆపారు. అప్పుడు సార్ నా కళ్ళల్లోకి అలా కళ్ళు పెట్టి చూసారు. నేను అక్కడ ఒకటే అన్నాను, "సార్ నేను బెంగుళూరు ఇప్పటి వరకు రాలేదు. కేవలం మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఇంకా నా జన్మ అవుతే శతాబ్దం అయింది." అంటే అవునా? అవునా? అన్నారు. అదే నేను చివరి సార్‌ని చూడటం. మళ్ళీ మేము మర్నాడు వచ్చేస్తుంటే అందరూ పత్రిసార్‌ని రూమ్‌లోకెళ్ళి ఒక పావుగంట కూర్చొని అరగంట వస్తుంటే అందరూ ఎళ్ళారు మా ఫ్రెండ్స్ గట్రాని. ఇంకో మేడం స్నానం చేయడానికెళ్ళారు. ఎళ్తుండగా పత్రి సార్, "లక్ష్మి నేను కూడా వస్తాను నువ్వు ఉండవా?" అన్నారు.
ఇలాగే ఇంకో ఫ్రెండ్ ఇంకా జనవరి లక్ష్మి వద్దామంటే ఇంకో మా ఫ్రెండ్ వస్తుంది ఆగండి అంతలో మేము వెళ్ళి వచ్చేస్తాం అన్నారు. మేము వెళ్దాం అనుకుంటే తలుపులు వేసారన్నారు. నేను అప్పుడు అన్నాను సార్ మేము చూడాలని ఉంటే కంపల్సరీ కనపడతారు మేము వెళ్తాము అసలు అని అంతలోకి ఆ మేడం మాధవి మేడం మీతో ఉన్నారు అసలు ఆవిడ కోపంగా ఉంటారు అడిగితే ఏమనుకుంటారు సార్ని చూద్దాకు వచ్చామండి మేము అంటే అమ్మ మీ సార్ని కూడా చూద్దాకు వచ్చారు అంట్లోకి మమ్మల్ని లోపలికి పంపించారు ముప్పావు కానీ సార్తో కూర్చోడం అదే నేను లాస్ట్ అదే అలా నేను వచ్చి మీ బెంగళూరు నుంచి వచ్చి నెల సార్ సరిగా వదిలేశారు. అంటే చూడండి మనం ఎప్పుడు ఒక యోగి అంత గురువుకి అంత సాంగత్యం చేసి గురువు ఒక ఆరాధన గురువు చివరి చూపు కూడా వాళ్ళకి దక్కింది. నాకు అంత అద్భుతంగా సార్తో మరి నిజంగా ఆయన ఒక గురువు గారిని ప్రతిదీ ఇంక ఏ పని మొదలెట్టాలని ఎక్కడికి వెళ్ళాలని ఏడుపెట్లో పత్రిసార్లు దేవుడికి ఉండదు. ఎందుకంటే అంత అద్భుతమైన జ్ఞానం అతను అంత జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంత ఒక ఆధ్యాత్మిక ఏ గురువు సాంగత్యం అన్నా చూడగలుగుతున్నాం ఎంత మంచి అన్నా నేర్చుకోగలుగుతున్నాం. అలా ఒక తెలుగు మాట్లాడడం తయారవుతుంది జ్ఞానం అంత గొప్ప స్థితి అంటే ఇది ఏదో కళ్ళు మూసుకుంటే ఏమొత్తదా అంటే ఏం వత్తదని కాదు అనంతం ఈ సృష్టిలో ఏముంది అది మన దగ్గర ఉంటుంది. సృష్టిలో ఉన్న అనంతమైన జ్ఞానం మన దగ్గర ఉంటే ఏం కావాలో చెప్పండి. మనిషికి అనేది జ్ఞానమే కదా జ్ఞానాన్ని జ్ఞానం సంపాదించుకుంటే మనం జీవితంలో ఎలాగన్నా దేన్నన్నా ఎదుర్కొని వెళ్తాం. అలా మనకి మరి అంత అద్భుతంగా మనం జీవించగలుగుతాం. ఈ జీవితం పట్ల మనకు అవగాహన తెలుస్తది. కుటుంబం పరిస్థితుల పట్ల అవగాహన తెలుస్తది. పిల్లల్ని ఎలా పెంచాలో, భర్తతో ఎలా మెలగాలో అలా అన్నిటి నుంచిని ఇది ఉన్నాదని మనం గర్వం ఉండదు. ఇది లేదని బాధపడడం. అంటే మధ్య భాగంలో అసలు ఆ పత్రి మేడం ఎన్ని కష్టాలు అనిపించారు చెప్పండి. ఆవిడ ఎన్ని కష్టాలు ఆవిడ ఎన్ని కష్టాలు స్వర్ణామృతం చూస్తే నాకు అంటే అయ్య బాబోయ్! ఇన్ని కష్టాలు గురువు ఒక భార్య అని అనిపించిందని మనకు అర్థమవుతది. అది చూసినప్పుడు కూడా మనం ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవాలి. అంటే పత్రి మేడం కూడా చెప్తుంటారు. ఎవరిని పడితే ఆళ్ళని నమ్మకండి. మీరు మిమ్మల్ని మీరు శ్రీశైలం చెప్పేవారు ఎవరు పడితే ఆళ్ళని నమ్మొద్దు. మీరు ఎవరు పడితే ఆళ్ళతో మాట్లాడొద్దు అని గట్టా అనేవారు. నాకు ఎప్పుడు కూడా నేను ధ్యానంలో అడుగుపెట్టిన కాడి నుంచి నేనెప్పుడు కూడా ఎవ్ ఎవరందరూ చెప్తారు మాస్టర్లు సీనియర్లు అంటారు, ఆళ్ళంటారు, ఈళ్ళంటారు. సీనియారిటీ అంటే మనం అనంతమైన జ్ఞానం మన దగ్గర ఉండి మనం అప్పుడు సీనియారిటీ అంటే ఏమి కాదు. మనలో కొంత మాట చెప్పి ఒక్క మాటన్నా ఆళ్ళకి నచ్చగలగాలి. అది ఎన్నో చెప్తారు. కానీ మనం అర్థమయ్యే రీతిలో 10 మాటలు చెప్పినా చాలు. అర్థమై పత్రిసారు ఆళ్ళు హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్‌లో మాట్లాడతారు, అన్ని భాషల్లో మాట్లాడతారు. కానీ ఆయన మనకందరికి అందించింది శ్వాస మీద ధ్యాస. చిన్న చూపు. ఆ చిన్న చూపుతో ప్రతి మనిషి అందరూ పాపం ప్రతి ఈ గిరిజనులైన ఎవరైనా అందరూ కూడా అందుకుని ఈ జ్ఞానాన్ని ఆశ్రయించగలుగుతున్నారు. అలా నన్ను నేనే ఎక్కువ నమ్ముకున్నాను. ధ్యానంలోకొచ్చాక నేను ఇతరులని నమ్మే కంటే నా గురువుని అనుసరించాను. నన్ను నేను నమ్ముకున్నాను. నా సాధన నేను చేసుకున్నాను. ఆ సాధన నుంచి అపురూపమైన అనంతమైన జ్ఞానాన్ని నేను నేర్చుకోగలిగాను. ఎ ఎవరు చెప్తే ఆళ్ళని నమ్మేసి ఆ మాట ఫాలో అవుతాం, ఈ మాట ఫాలో అవుతాం. అదన్నీ మనం అన్నీ ఫాలో అవుతూ ఉంటే మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు నిజంగా. అలా ఎవ్వరు అవ్వద్దు. అనంతమైన జ్ఞానం మనలోనే ఉంది. ఇది కంపల్సరీ నమ్మండి. ఈ మెసేజ్ చాలా గొప్ప మెసేజ్ ఇచ్చేది మీకు. ఎందుకంటే ఎవరు పడితే ఎవరి దగ్గర ఏమీ లేదు. అంత సృష్టిలో ఏముందో అంతా మనలో ఉంది. మన గురువు కళ్ళు మూసుకుంటే అనంతమైన శక్తి పొంది, మీరు ఆ కళ్ళు మూసుకుంటే మీరు పొందుతారని చెప్పాను. అలాంటప్పుడు మనం నేర్చుకోవాలి భగవంతుడి దగ్గర ఏ గుణాలున్నాయో, ఎంత జ్ఞానం ఉందో, అలాంటి భగవంతుడి స్థితి ఆత్మ మన లోపలే ఉంది. ఆ స్థితి అంతా మనం నేర్చుకోగలిగే అపురూపమైన, అద్భుతమైన జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఈ ఒక్క మెసేజ్ దయించి ఇది మాత్రం అనుసరించండి. ఎవరిని నేను చెప్తున్నాను ఎవరిని ఏం గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడున్న సంస్థలు రకరకాల జనాలున్నారు. అలాగని మనం ఎక్కడ భయపడక్కర్లొద్దు. మనం ఎప్పుడు కరెక్ట్‌గా జీవించామో మనం ఎప్పుడు భగవంతుడు మన తోడనే ఉంటాడు. అలా అనంతమైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ, మంచిని నేర్చుకుంటూ మనల్ని చూసి ఇంకా అందరూ 10 మంది వచ్చేలా మనం తయారవుతాం. మన గుడి ఆశయాన్ని అందరం నిలబెట్టగలుగుతాం. అలా మనం అందరం కలిసి ఈ వసుదైక కుటుంబం వచ్చి ఒక్క మాంసాహారం తినలేని మనిషి కూడా ఉండకూడదు అనే పత్రిసార్ సంకల్పం కంపల్సరీ నెరవేర్చే తీరుతది. ఈ మాంసాహారంలో ఏమీ లేదు అని శాకాహారమే మాంసాహారం వద్దు అనే అదే సృష్టి కంపల్సరీ జరుగుతది. టైం పట్టొచ్చేమో కానీ సృష్టిలో జరిగేది మాత్రం అదే. ఇది కంపల్సరీ అందరూని అయిపోయిందండి. 12 అయిందా మేడం?
జీవితంలోని ధ్యానం మొదలుపెట్టాక ఎన్నో మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. ధ్యానం క్లాసులోకి వెళ్ళారు, మాంసాహారం మానేశారు, బలాలుండవు ఇది అని ఎన్నో అవమానాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ అన్నిటిని అధిగమిస్తేనే చూడండి, ఏది జీవితంలో నేర్చుకోవాలన్నా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ కనపడతారు మనకి. కానీ ఎప్పుడు మనం మంచి వైపు ప్రయాణించినప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. మనం చేసేది మంచి పనప్పుడు మనం ఎవ్వరికీ కూడా తలెత్తుకునే జీవించొచ్చు. అలా నేను నా జీవితంలో అలా నాకు అవమానాలు ఎదురైనా సరే నేను ఏనాడు ఇలా వెనక్కి చూడలేదు. ఎందుకంటే నా భర్త సపోర్ట్ ఉంది. అలా నాకు జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులు కూడా మాంసాహారం మానేశారు. అలా మా కుటుంబ సభ్యులందరూ నాకు ఈ రోజు నిజంగా ఇప్పుడు నన్ను చూసి ధ్యానం ఇంక ఇంత అద్భుతమా అని వాళ్ళందరూ మరి ఎంతో ఆశ్చర్యపోతారు. అలా మనం దేనికైనా సరే ధ్యానం నేర్చుకున్నప్పుడు ఎన్ని కష్ట సుఖాలు ఎన్నున్నా దానికి భయపడొద్దు. అన్నట్లు అయన్నీ కూడా మనకి మేఘాలు మబ్బులు లాంటివి. కాసేపు మబ్బు ఉంటది. అది తర్వాత మళ్ళీ ఎలుతులనేది ఉదయంతో సూర్యుడొస్తాడనేది జీవితం అనేది కూడా అంతే. మనకి కష్టాలు ఉంటాయి. కానీ నిజంగా కష్టం ఉంటేనే సుఖ విలువ తెలుస్తది. అన్ని సుఖాలు అయిపోతే మనిషికి కష్టం విలువ అనేది తెలుస్తదంటారా? ఏ మనిషికి తెలీదు కదా! అలా మరి అంతటి మహాత్ముడైన ఎన్ని కష్టాలు అనిపించకుండా మనల్ని ఇంతమందిని ధ్యానంలో తయారు చేసాడు పాపం. ఆయన ఎన్నో కష్టాలు అనిపించి ఆయన తిండి తినక ఈ వయసు కరోనా వచ్చాక తర్వాత కూడా పత్రిసారి తిరుగుతుంటే నాకు అనిపించేది. ఇప్పుడు కూడా పత్రిసారి ఇంకెలా తిరుగుతున్నారో, ఆయన దగ్గర ఓపిక లేదనిపించింది. కానీ చివరి వరకు ఆయన పోరాడుతూనే ఉన్నారు. చివరి శ్వాస స్టేజ్ మీద ఉండి చివరి వరకు ఆయన మెసేజ్ ఇస్తానన్నారు. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడైతే మనిషి అంత అవ్వాడో ఇంకా సృష్టి ఆయన వైపు ఉంటది మేడం నిజంగా. ఎవరైనా సరే మనమైనా సరే సత్యం కోసం ఎవ్వరికి మనం నిజంగా అవమానించే వాళ్ళున్నా ఏమన్నా ఎప్పుడైతే మౌనంగా మనం ఉన్నామో ఆ మౌనం మనకు నిజంగా తప్పకుండా మన ఉన్నత శిఖరాన్నే మనల్ని చేరుతది. అంత గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని అంత అద్భుతంగా మనం అలవాటు చేసుకుని ప్రతి మనిషి నిజంగా ఏ మనిషి అయినా సరే మనము సేవ చేసినప్పుడన్నా కనీసం ఏదన్నా కొంతమందికి కొన్ని అప్పచెప్తారు. కొన్ని ఇది, ఆ పని, ఈ పని అని. ఏదో నాకు ఆ పని అప్పచెప్పానని హీరో అనుకోనకు లేదు. అక్కడ మనం హీరో కాదు జీరోగానే చేత్తేనే హీరో అవుతాం నిజంగా. అదే మనకి ఈ బాధ్యత పెట్టి నేనే హీరోని అనుకోవటం వాళ్ళకి అవగాహన లేక ప్రతి మనిషి అలా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. కానీ నిజంగా మనం ఎప్పుడైతే ఒక మన సామర్థ్యాన్ని పెట్టి ఇచ్చారో అక్కడ మనం ఏమీ తెలియని ఒక అమాయకత్వంగా మనం పనిని నిర్వర్తించు మనం ఒక దైవత్వంలో సేవ చేస్తే మనల్ని ఎవరు ఆ సర్వేశ్వరుడే మనం నిజంగా ఒక శిఖరం మీద నిలబడతారు. అలా ప్రతి మనిషిలోనూ ఒక ప్రేమతత్వం ఏ పని అప్పచెప్పినా ఆళ్ళలో ఒక చిరునవ్వు ప్రేమతత్వం అలా కలిగి ఉన్నప్పుడు ప్రతి మనిషి చాలా ఉన్నత స్థితికి ఎదుగుతారు. అది అంతా నేర్చుకోవాలి మేడం. నిజంగా ఇందులో ధ్యానం ఏదో కళ్ళు మూసుకు చేసుకుంటున్నాము. మనం ఏదో అని మనం అంటే అందరూ ఒకలా ఉండలేరు. ఓ కొంతమందికి ధ్యానం అవుతుంది గొప్ప. అంటే అందరూ వస్తారు ధ్యానంలోకి కానీ అందరికీ సాధ్యం అవ్వదు. కానీ అది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. క్లాసులు నడిపిస్తారు. క్లాసులు నడిపించినా ఏం నడిపించినా మనలో ఒక ప్రేమ తత్వం ఎంత ఇప్పుడు అందరూ ఉంటారు. ఒక్కొక్కరు పాపం ఒక 100 ఇవ్వగలుగుతారు. ఒక రూ. 10 ఇవ్వగలుగుతారు. కానీ ఆ రూ. 100 ఇచ్చినోళ్ళని గౌరవించాలి. రూ. 10 ఇచ్చినోళ్ళని గౌరవించాలి. అలా మనస్తత్వం అలాంటి మంచి మనసు అలా ఉన్నప్పుడు మనం ఏమి ఆలోచించక్కర్లేదు. మన సృష్టి మనల్ని ఎలా తీసుకెళ్తదో ఒక అద్భుతంగా మనల్ని ఆ భగవంతుడు మనల్ని అలాగే తీసుకెళ్తాడు. ఆ గురువులు మనకు అలాగే అండగా ఉంటారు. అంటే ఏ క్లాస్ నడిపించినా, ఏవి నడిపించినా మనలో ప్రేమతత్వం, మైత్రి తత్వం అనేది మనకు అవగాహన చేసుకోగలగాలి మనిషి. అలాంటి అద్భుతమైన సాధన నేర్చుకుంటే అంటే ఒక గంటలో ఒక అనుభవాలంటే ఏదో మధ్య మధ్యలో చెప్తా ఉంటాం కానీ మేడం ఎంతో ధ్యానం. నేను ఈ 15 సంవత్సరాలు నేర్చుకున్నానంటే ఇందులో ఉన్న ఒడిదుడుకులు అన్నీ అంటే ప్రతి మనిషిని నేర్చుకున్నాయి అంటే ఎవరు ఎలా ఉన్నా మనకేమో కంప్లీట్. కానీ మనం ఎలా ఉన్నాం, మనం ఎంత కరెక్ట్‌గా జీవింటున్నాం, మనం ఎంత ప్రేమతత్వంగా జీవింటున్నాం అనేది ఎప్పుడు మనం ఈ లోపల మనకంతా ప్రేమతో ఎప్పుడైతే నిండిపోయామో మేడం, ఆ ప్రేమ కంపల్సరీ మనకి నిజంగా కవసం లాంటిది. అలాంటి అద్భుతం, అలాంటి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం మనకు అలవాటు చేసి ఒక వృక్షంలా మనల్ని నిలబెడతది. ఆ జీవితం నాకు మాత్రం నిజంగా చెప్తున్నాను. ఇది నా లోపల నుంచి నేను ఏ పుస్తకాల్లో నేర్చుకోలేదు. ఏదో నేను చదువుతాను పెద్దగా నేను చదవలేదు. కానీ నా అంతర్ముఖి జ్ఞానం అంటే మహాయోగులు కూడా అందరూ ఉన్నతమైన చదువుల కంటే ఉత్తమోత్తమైన జ్ఞానం విన్నాంటారు. అది ఉత్తమోత్తమైన జ్ఞానం మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆ చదువు కూడా అప్పుడే దాని అలంకారం అనేది ఉంటది.
అలా అంతా నేను నా లోపల నుంచి నేర్చుకున్న జ్ఞానం. ఇప్పుడు క్రమశిక్షణ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మనం రోజు ఒక గంట ధ్యానం చేయాలి. ఓ గంటే మనకు శక్తి ఉందమ్మా 2 గంటలు. అది ఒక క్రమశిక్షణగా ఒకే స్థానంలో కూర్చొని ధ్యానం అక్కడే కూర్చొని ఒక గంట ఎవరైనా అన్ని దిక్కుల్ని కాదు ఒకే స్థానం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడే రోజు కూర్చొని ధ్యానం చేయాలి. అలా అలవాటు చేసుకొని మనం ఏ సంకల్పం అనుకున్నా అది తీరుతుంది మేడం. నిజంగా అది నా లైఫ్‌లో నేను ఎన్నో అద్భుతాలు సాధించుకున్నాను ధ్యానం ద్వారా. సాధించుకోవడం ఏంటి నన్ను నేను ఒక ధైర్యశాలిగా తయారు చేసుకున్నాను. అంత అద్భుతంగా నేను తయారయ్యాను. అంటే మనం ధ్యానం చేస్తున్నాం. జ్ఞానం వస్తే దానివల్ల మనం ధైర్యంగా జీవించడానికన్నా అదృష్టం ఇంకోటి ఏముంటది చెప్పండి? ఆ ధైర్యం లేకే కదా మనుషులు సరిపోతమేటి ఇయన్నీ దానివల్లే కదా జరుగుతానే ఉంటున్నాయి. అంటే మనం అంత గట్టిగా ధ్యానం వల్ల అంత గట్టిగా ఏ మనిషి అన్నా తయారవుతాడు. అంత గొప్ప సాధన. ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలి. ప్రతిసారి ఒక సంకల్పం, ప్రతిసారి ఆశయాన్ని అందరం కలిసి నిలబెడదాం. మరి ఇంత నాకు ఇంతకి ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజంగా సెలవు తీసుకుంటున్నాను మేడం. ఓకే. బాయ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. మనకి స్వాధ్యాయం చేస్తున్న బిందు మేడం గారికి, లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.